సామాజిక న్యాయం పాటించడంలో అన్ని పార్టీల కన్నా ప్రజారాజ్యమే ముందుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి పునరుద్ఘాటించారు. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని టికెట్ల కేటాయింపులు జరిపామన్న చిరు పార్టీలో అసంతృప్తి సహజమన్నారు. అధికారంలోకి వస్తే అలాంటి వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఉమ్మడి గుర్తు రైల్ ఇంజిన్ కేటాయింపుపై ఎలాంటి వివాదం లేదని, ఆ గుర్తు తమకే లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెల 4న తిరుపతి నుంచి నామినేషన్ వేయనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. పోటీ చేయాల్సిన మరో స్థానాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు. ఏమాత్రం ఒక చిన్న తప్పు గాని సమర్థులైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కాకుండా పోకూడదని, సామాజిక న్యాయం జరిగే పద్ధతిలో చేస్తావా లేదా అని ఇలా పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవటం, సమర్థులై ఉండి ఈ సామాజిక న్యాయం అనే దీంట్లో ఫిట్టింగ్ కాలేక అలాంటి వాళ్ళని పిలిచి మన పార్టీ కోసం పనిచేయాలి అని చెప్పాల్సినటువంటి వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రాసెస్లో తీసుకున్న సమయం ఇది చాలా సముచితమైన సమయం. కానీ ఇది కాలయాపన చేయటం కాదు, సాగతీయటం కాదు. అలాగని చెప్పి మీకు ఆ సమయం లోపల ఇవ్వకుండా వాళ్ళని టెన్షన్ పెట్టే పరిస్థితి రాదండి. వాళ్ళందరినీ కూడాను నిరాశ నిస్పృహకు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధుడి పార్టీ కోసం పనిచేయాలి అని కనుక వాళ్ళు అనుకుంటే అలాంటి వాళ్ళకి పార్టీ ముందు కూడా మంచి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం మాత్రం చెప్తూ అరవింద్ గారు వైజాగ్ వెళ్ళారు. బహుశా అక్కడి నుంచి వెళ్ళి చేస్తాను. లేదా హైదరాబాద్ నుంచి లిస్టు పంపడం లేడంతో కూడా అక్కడి నుంచి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు